నమస్తే, నేను విజయారెడ్డి. దేశంలో జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల గురించి చాలా ఉత్కంఠ ఉంది. బీజేపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, తెరపైకి వచ్చిన నటుడు విజయ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తారు కదా. అయితే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ను కూడా లైట్ తీసుకోవడానికి లేదు. ఇవి రాబోయే ఎలక్షన్స్కి 29లో వస్తాయా లేకపోతే 30లో వస్తాయా, మొత్తానికైతే ఇవి ఒక సెమీఫైనల్స్ అనే చెప్పాలి. వీటి మీద మిగతాది ఆధారపడి ఉంటుంది ఎలా ఉండబోతుంది. అలాగే దీని మీద ఈ జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ భవిష్యత్తు కూడా ఎలా లింక్ అయిందనే విషయాలు చూద్దాం. అయితే ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రీ పోల్ సర్వే మన ముందుకు వచ్చింది. ఆత్మసాక్షి సర్వే కండక్ట్ చేసింది, మన ముందుకు తీసుకొచ్చారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఉట్టిగానే ఏదో సర్వేలు ఇస్తే జనం నమ్మరని చెప్పి గతంలో వీళ్ళు 2016లో కానీ 2021లో వాళ్ళు చేసిన సర్వే ఏ రకంగా ఉంది, వచ్చిన రిజల్ట్లో ఏమన్నా వీళ్ళది కరెక్ట్గా సరిపోలిందని చెప్పేసి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. చూద్దాం అసలు సర్వే ఎట్లా ఉందనేది. ఈ సాస్ గ్రూప్ మీన్స్ ఆత్మసాక్షి సర్వే చేసింది. సాస్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఆన్ తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అండ్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 ఎప్పటి వరకు చేశారు వాళ్ళు, 27th March 2026 వరకు మనకు ఉన్నాయి. ఒకసారి చూద్దాం దాన్ని. సాస్ గ్రూప్ ప్రీవియస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఆన్ తమిళనాడు, వీళ్ళు 2016 అండ్ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో తమిళనాడు 2016 అసెంబ్లీ ఎలక్షన్స్కి సంబంధించి ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన సర్వేది పైన ఉంది కదా. డిఎంకే ప్లస్కి వచ్చేసి 85 నుంచి 91 సీట్లను ఇచ్చారు. ఆ తర్వాత ఏఐడిఎంకేకి వచ్చేసి 130 నుంచి 136 సీట్లను ఇచ్చారు. అలాగే ఐఎన్సి కాంగ్రెస్ సంబంధించి 7 నుంచి 9 ఇచ్చారు. అదర్స్కి 1 నుంచి 2 ఇచ్చారు. అయితే యాక్చువల్ రిజల్ట్ ఎట్లొచ్చింది అనౌన్స్డ్ బై ది ఎలక్షన్ కమిషన్. ఇది సాస్ గ్రూప్ ఆత్మసాక్షి వాళ్ళు చేసి ఇచ్చింది ఇది ఎగ్జిట్ పోల్స్లో. దాంతో యాక్చువల్ రిజల్ట్ వచ్చేసి ఎంత వచ్చింది, డిఎంకేకు 89 వచ్చింది. వీళ్ళు 85 నుంచి 91 వస్తే సో డిఎంకే ప్లస్కి వచ్చింది ఎంత, 89 సీట్లు వచ్చినాయి. అలాగే ఏఐడిఎంకేకి వచ్చేసి 130 నుంచి 136 ఇస్తే ఇక్కడ 136 యాక్చువల్ ఫిగర్ వచ్చిందనే చెప్పాలి. దాని తర్వాత ఐఎన్సీకి వచ్చేసి కాంగ్రెస్కి వచ్చేసి 7 నుంచి 9 అన్నారు. ఇందులో 8, 7 నుంచి 9 మధ్యలో అన్నప్పుడు 8. అదర్స్ వచ్చేసి 1 నుంచి 2 అన్నప్పుడు 1 వచ్చింది. సో చాలా దగ్గరగా అక్యురేట్గా ఉందనే చెప్పాలి సర్వే రిపోర్ట్ వచ్చేసి. దాని తర్వాత తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉందనేది చూద్దాము. డిఎంకేకి ఎంత వచ్చింది, 16లో 89+ కదా. ఓకే, ఇక్కడికి వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఎంత ఇచ్చారు, వీళ్ళు సర్వే చేసేసి 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఎంకే ప్లస్కి వచ్చేసి 146 నుంచి 152 ఇచ్చారు. ఏఐడిఎంకే ప్లస్కి వచ్చేసి 72 నుంచి 76 ఇచ్చారు. ఇక ఎంఎన్ఎం 3 నుంచి 4, ఏఎంఎంకే 1 నుంచి 2, ఎన్టీకే 1 నుంచి 2 ఇచ్చారు. సో ఇది యాక్చువల్ రిజల్ట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఎంత, డిఎంకేకి వచ్చేసి 159, అంటే ఒక దీంతో కంపేర్ చేసుకుంటే పెరిగినాయి సీట్లు. ఎందుకంటే సరే ఓకే కొంత దగ్గరగానే ఉంది, అంచనాలకు దగ్గరగా ఉంది. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 72 నుంచి 76 వస్తాయని ఇచ్చారు. సో 75 వచ్చింది. ఇది ఎప్పుడు 2021కి సంబంధించి. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫ్రీ పోల్ సర్వే ఆన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ ఆన్ 27th March 2026. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ కలెక్టెడ్ అక్రాస్ తమిళనాడు 52,300 శాంపిల్స్ చేశారు వీళ్ళు. టైం ఫ్రేమ్ వచ్చేసి 20th January నుంచి 2026 టు 27th March వరకు చేశారు. ఏ మెథడాలజీ ఉపయోగించి సర్వే చేసిరు అనేది ఒకసారి చూద్దాం. ది శాంపిల్స్ ఆర్ టేకన్ ఇన్ 2 ways, ర్యాండమ్ అండ్ సెలెక్టివ్. తర్వాత శాంపిల్ ఇన్ ది రేషియో రెస్పెక్టివ్లీ. ఇన్ సెలెక్టివ్ శాంపిల్స్ ది టీమ్ ఆఫ్ ఆత్మసాక్షి గ్రూప్ హ్యాస్ కవర్డ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. చూద్దాం ఒకసారి. 1 ఎస్సీ అండ్ ఎస్టీ ఓటర్స్, 2 బీసీ ఓటర్స్ కవరింగ్ ఆల్ సబ్ గ్రూప్స్, 3 వచ్చేసి ఓసీ కమ్యూనిటీస్, 4 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ సచ్ యాజ్ 18 to 25 years, 26 to 35 years. దాని తర్వాత 36 to 45 years, 46 to 52 years, 55 to 65 years and above, 65 years covering both the
genders such as male and female. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కవరింగ్ ఆల్ స్టేజ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సిక్స్త్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్. సెవెన్ పాయింట్ వచ్చి స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ది సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇది మెయిన్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఈ సెవెంత్ పాయింట్ ఎక్కడైనా కూడా ఏ స్టేట్లో అయినా కూడా ఇది ఈ గెలుపు ఓటములకు ఎక్కువగా ఇంపాక్ట్ చేసేది ఏంటి? స్పెషల్లీ ఫోకస్డ్ ఆన్ ది సాటిస్ఫాక్షన్ అండ్ డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆఫ్ ది వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్. సో నిజంగానే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చిరా? మళ్ళీ కొత్తగా వీళ్ళు మేనిఫెస్టోలో ఇవ్వబోయే దాన్ని జనాలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మేనిఫెస్టోని చాలా అద్భుతంగా అరచేతిలో వైకుంఠం అన్నట్టుగా చూపిస్తుంటారు. మనం తెలంగాణలో కూడా ముచ్చట చూసినాము. ఈరోజు ప్రజలు ఎంత గోసపడుతున్నారో చూసినాం. అట్లనే సేమ్ ఈ పాయింట్ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలైనా కూడా కంపల్సరీ ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించే ఉంటుంది. ఎందుకంటే ఓట్లు రాలాలి అంటే ప్రజలకు ఘోరమైన తాయిలాలు ఇస్తుంటారు. ఆ తాయిలాలు ఏంటో మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో మనం ఆల్రెడీ చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాని తర్వాత 8 వచ్చేసి ఫార్మర్స్ అండ్ లీజ్ ఫార్మర్స్. సో ఇక్కడ ఇగో రైతులు అండ్ కౌలు రైతులకు సంబంధించి. దాని తర్వాత ఫిషర్మెన్ కమ్యూనిటీ. 10th పాయింట్ వచ్చేసి కవరింగ్ ఆల్ రిలీజియన్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్. 11th వచ్చేసి ఫోకస్డ్ ఆన్ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ అండ్ వెరీ పూర్ కమ్యూనిటీస్. తర్వాత వచ్చి focused on small and medium class business owners. Focused on the industrial development and Tamil Nadu, and samples are also collected from employees employed in private sector, self-employed and employed in transport sector. So while collecting the sample, our team has focused different weightages on each region of the Tamil Nadu basing on the political scenario at the time of free poll survey. తర్వాత అవర్ సర్వే హ్యాస్ టేకన్ ది శాంపిల్స్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద సోషియో పొలిటికల్ ఎకనామిక్ డెమోగ్రఫీ ఆఫ్ ఈచ్ రీజియన్ ఆఫ్ ది తమిళనాడు. ఆల్ ది శాంపిల్స్ వెల్ఫేర్ కలెక్టెడ్ ఆన్ గ్రౌండ్ ఓన్లీ, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది ఓటర్స్ ఓన్లీ. ఎస్ఎంఎస్, ఆన్లైన్, టెలిఫోనింగ్ శాంపిల్స్ ఆర్ అన్ ఎంటర్టైన్డ్ ఇన్ దిస్ సర్వే. ఎక్స్ ఫ్యాక్టర్స్ ఒకటి అన్ఎంప్లాయ్మెంట్ అండ్ law and order, women safety, alcohol and drugs, Tamil identity and Tamil language, and corruption charges against MLA, ministers, local leaders. Tarvata DMK plus wider alliance, weakness of AIADMK and alliance with BJP and TVK party. 9th point. 10th after Jayalalitha conflict among AIDMK leaders. So first pre-poll survey on the Tamil Nadu 2026 assembly elections. So date as on 27th March. Whom do you wish to see as next chief minister of Tamil Nadu after 2026 assembly elections అనే దాంట్లో ఏ ఎంకే స్టాలిన్కి వచ్చేసి 43%, బి ఈపీఎస్ 36%, సి విజయ్కి సంబంధించి 16% వచ్చింది. ఇక్కడ స్టాలిన్నే 43% ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఈపీఎస్కి వచ్చేసి 36%, విజయ్కి సంబంధించి అంటే విజయ్కి సంబంధించి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, విజయ్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ముఖ్యమంత్రికి ఈ టర్మ్కి అయితే లేదు. కానీ ఒకవేళ నెక్స్ట్ టర్మ్కి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ అతనికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ స్టేజ్ వచ్చే వరకు చాలా కష్టం అనేదే మనకు ఆల్రెడీ వినిపిస్తున్న దృశ్యాలు. ఈ నేపథ్యంలో ఈ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎవరు నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అనే దాంట్లో స్టాలిన్ 43% మంది కోరుకుంటే ఈపీఎస్ 36%, విజయ్కి 16%, అదర్స్ 2%. సో ఏమి చెప్పలేనన్న వాళ్ళు 3%. సో తర్వాత విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓటర్? డిఎంకే ప్లస్కి వచ్చేసి 41% ఉంది. సో ఏఐఏడిఎంకే ప్లస్కి 38.5%. ఇది కూడా వీళ్ళు ఆల్మోస్ట్ రమారామి దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. పెద్దగా హ్యూజ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే పెద్ద కనబడతలేదు. సో టీవీకే వచ్చేసి విజయ్కి సంబంధించింది 14%, ఎన్టీకే వచ్చేసి 4.5%, అదర్స్ వచ్చేసి 2%. విచ్ అలయన్స్ హ్యాజ్ ఏ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ తమిళనాడు? సో దీంట్లో డిఎంకే ప్లస్కి వచ్చేసి 48%, ఏఐఏడిఎంకే ప్లస్కి 35%, టీవీకే 10%, అదర్స్ 3%. సో ఏది చెప్పలేము అనేటోళ్ళు 4%.
ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ implemented in Tamil Nadu during 2021-2026 by the present government? Yes, satisfied అంటే గవర్నమెంట్ పథకాల వల్ల సాటిస్ఫై అయిన వాళ్ళు వచ్చేసి 37% ఉన్నారు, కానీ 50% కూడా రీచ్ కాలేదు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తున్న వాటికి వీళ్ళు ఇంప్లిమెంట్ చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 20%, కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ వచ్చేసి 34% ఉన్నారు. ఏమీ చెప్పలేము, ఎస్ఆర్నో చెప్పలేని వాళ్ళు 9% ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ది కరప్షన్ చార్జెస్ అగైనెస్ట్ ఎమ్మెల్యేస్, మినిస్టర్, లోకల్ లీడర్స్ ఇన్ తమిళనాడు అండ్ ఇన్ యువర్ కాన్స్టిట్యున్సీస్? సో దీంట్లో ఎస్ కరప్టెడ్, ఇందులో కరప్టెడ్లో ఎంతమంది ఉన్నారు అంటే పర్సంటేజ్ ప్రకారం చూస్తే అందులో ఎమ్మెల్యేలు, మినిస్టర్సు, లోకల్ లీడర్సు, ఇది ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటుంది ఇది. సో కానీ ఈ సర్వేలో ఇది కూడా ఇంక్లూడ్ చేయడం అనేది మాత్రం బాగుంది. ఎందుకంటే వీటి మీద రానున్న రోజుల్లో ఎక్కువగా ఎంతసేపు జనాలను ఏంటంటే ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి అడిక్ట్ చేసేసి మాకు ఏమిస్తారు, ఏ పార్టీ ఏమిస్తుంది అధికంగా, ఆ మేనిఫెస్టోని చాలా అందంగా చూసేసి ఓహో ఇది చాలా అద్భుతంగా ఉంది అనేసి ఏంటంటే వాళ్ళకి ఓట్లు పడడం కోసము అవసరం ఉన్న మేరకు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే పర్వాలేదు, కానీ అనవసరంగా ఒక విధంగా ప్రజలని ఒక లేజీ పర్సన్స్ లాగా కొన్ని స్కీమ్స్ అన్నీ అనట్లేదు, అవసరం ఉన్నంత వరకు స్కీమ్స్ ఇవ్వచ్చు, కానీ ఇక్కడ స్కీమ్స్ మీదనే డిపెండ్ అయ్యి కాకుండా సర్వే చేసిన విధానంలో ఇక్కడ వీళ్ళ కరప్షన్ ఎంత ఉంది, భూదందాలు ఎంత ఉన్నాయి, దేంట్లో కమిషన్లు కొట్టిరు, సో ఏం స్కీములు ఏం స్కామ్లు అనే దాంట్లో కూడా వీళ్ళు లీడర్లకు సంబంధించి, లీడర్లు అనొద్దులే వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు, లీడర్స్ లీడర్ అనేది కొంతమందే ఉంటారు. సో దీంట్లో ఎమ్మెల్యేస్, మినిస్టర్, లోకల్ లీడర్స్లో ఎస్ కరప్టెడ్ అని చెప్పేసి 25% మంది చెప్పారు, కరప్టెడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్లో 18%, నాట్ కరప్టెడ్ అనేసి 38%, ఏమీ చెప్పలేమనే శాతంలో 19. ఎందుకు చెప్పలేరు, ఏమీ చెప్పలేమనే దాంట్లో విచ్ పార్టీ విల్ సేవ్ తమిళనాడు ఐడెంటిటీ అండ్ తమిళ్ ప్రైడ్ అనే దాంట్లో డిఎంకే ప్లస్ వచ్చేసి 42%, ఏఐడిఎంకే ప్లస్ వచ్చేసి 36%, టీవీకే 12%, అదర్స్ 6%, ఏమి చెప్పలేము అనేటోళ్ళు వచ్చేసి 4%. అనలైజ్ ది కంటెస్టెంట్ షేపింగ్ అప్ ఇన్ తమిళనాడు. బిఐపి పోలార్ 45%, బిఐపి పోలార్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 23%, ట్రయాంగులర్ 20%, కాన్సే అనేది నో ఐడియా చెప్పలేము మాకేం తెలియదు అనేవాళ్ళు 12%. సో విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ ఆర్ ఎనీ అలయన్స్ ఇన్ తమిళనాడు? సో వెల్ఫేర్ 13%, లా అండ్ ఆర్డర్ 11%, ఉమెన్ సేఫ్టీ 10%, తమిళ్ ఐడెంటిటీ 10%, రిలీజియన్ 3%, ప్రైజ్ రైజ్ 12%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 8%, ఓవరాల్ డెవలప్మెంట్ 9%, ఆల్కహాల్ అండ్ డ్రింక్ 12%, హిందీ లాంగ్వేజ్ ఇంపోజిషన్ నీట్ ఎగ్జామ్ 8%. సో ఏమీ చెప్పలేము, తెలియదు అనేవాళ్ళు 4%. సో హౌ డు యూ రేట్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది తమిళనాడు గవర్నమెంట్ డ్యూరింగ్ 21-26? గుడ్, మోస్ట్ లైక్లీ 36%, అండ్ యావరేజ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 18%, బ్యాడ్ అన్లైక్లీ 37%, ఇంకే కాన్సే నో ఐడియా 9%. What will be impact of TVK party in Tamil Nadu Assembly elections 2026 అనే దాని మీద, అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనే దాని మీద చేసుకుంటే ఓటర్ కట్టర్ వచ్చేసి 49%, కింగ్ విల్ ఫార్మ్ గవర్నమెంట్ 13%, కింగ్ మేకర్ 20%, ఏమీ చెప్పలేము అనేది 18%. సో ఈ 18% అనేది నమోదవడం ఎందుకు చెప్పలేరు అనే దాని మీద, అంటే వాళ్ళకేం ఒపీనియన్స్ లేవా లేకపోతే దీని మీద ఒక నాలెడ్జ్ లేదనుకుంటా. ఓట్ కట్టర్ వచ్చేసి 40. ఎవరు వాట్ విల్ బి ది ఇంపాక్ట్ ఆఫ్ టీవీకే పార్టీ? ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తుంది దీని గురించి, టీవీకే పార్టీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తబోతుందనే దాని మీదనే ఇది ఒక ఇప్పుడు మెయిన్ పాయింట్, దీని మీదనే ఇంపాక్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాడు విజయ్ అనే దాని మీద ఏం చెప్తున్నారు ఇప్పుడు. ఓటర్ కట్టర్ అనేసి 49%, కింగ్ విల్ ఫార్మ్ గవర్నమెంట్ అనేటోళ్ళు 13%, కింగ్ మేకర్ అని చెప్పిన వాళ్ళు 20%, ఏం తెలియదు వాళ్ళు 18%. లైక్వుడ్ హ్యావ్ ఓటింగ్ ఫర్ ఇంక్యూబ్మెంట్ ఎమ్మెల్యే.
అన్లైక్లీ, హైలీ అన్లైక్లీ 34%, లైక్లీ మోస్ట్ లైక్లీ 38%, పార్షల్లీ మేబీ 10%, కాన్సే నో ఐడియా 18%. హూస్ ఓట్ షేర్ విల్ బి డ్యామేజ్డ్ బై టీవీకే పార్టీ. సో ఎవరిని డ్యామేజ్ చేయబోతుంది అంటే డిఎంకే వచ్చేసి 30% డ్యామేజ్ అవుతుందని చెప్పిన వాళ్ళు, ఏఐడిఎంకేకి వచ్చేసి 30%, బీజేపీకి వచ్చేసి 3%, బోత్ డిఎంకే అండ్ ఏఐడిఎంకేకి 19% డ్యామేజ్, ఎన్టీకే 12%, కాన్సే అనేటోళ్ళు ఏమీ తెలియదని చెప్పేటోళ్ళు, నో ఐడియా అని చెప్పేవాళ్ళు. తమిళనాడు టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 234. సో దీంట్లో ఓట్ షేర్కి వచ్చేసి ప్రీపోల్లో డిఎంకే ప్లస్కి 40% అండ్ ఏఐడిఎంకే ప్లస్ 38%, టీవీకేకు 14%, ఎన్టీకేకు 4%, అదర్స్కి 2%, అన్డిసైడెడ్ 2%. సో ఇక్కడ చూసుకుంటే ఈ రెండు పార్టీల మధ్యలో పెద్దగా ఏం లేదు, 40%. ఏఐడిఎంకే ప్లస్ వచ్చేసి 38% ఇచ్చారు. అయితే డిఎంకే ఖచ్చితంగా ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ డిఎంకే ప్లస్కి ఏఐఏడిఎంకే ప్లస్కి పెద్దగా ఉన్న డిఫరెన్స్ ఎంత ఉందంటే జస్ట్ 2% మాత్రమే. అంటే ఇది అటు అవ్వచ్చు మరి ఇటు అవ్వచ్చు అన్నట్టుగా కూడా ఉంది. సో ఇక్కడ టీవీకేకి వచ్చేసి ఎంత, జస్ట్ ఓట్ షేర్ వచ్చేసి 14% మాత్రమే. అంటే చాలా అంటే సినిమా నటుడు కావచ్చు, ఎందుకంటే మనం ఏపీలో కూడా చూసినాం కదా, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏదో జరుగుతుందని అనుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడ విజయ్ని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్తో కంపేర్ చేయడానికి లేదు, ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తే కనీసము తానొక్కడి కూడా గెలవలేని పరిస్థితి. కాకపోతే ఇక్కడ మనం ఈ సర్వే ప్రకారం చూస్తే ఆ పరిస్థితి ఏది కనిపించినట్టుగా కనిపిస్తుంది. బట్ కంపారిజన్ చాలా మంది చేస్తారు. సభలకు సమావేశాలకు పిచ్చిగా ఇసుకేస్తే రాలనంత జనం అయితే వస్తారు, కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి వెయ్యరు అనే భావన నుంచి ఇక్కడ ఈయన బయటకు వచ్చే విధంగానైతే కనపడుతుంది. ఎవరు, టీవీకి. సో ఇది పరిస్థితి. దీంట్లో మనం ఈ గ్రీన్లంతా కూడా ఏఐడిఎంకే 38%. సో ఇక్కడ వచ్చేసి డిఎంకే ప్లస్కి 40, టీవీకే, ఎన్టీకే. సో ఇది మనకు టోటల్గా కనిపిస్తున్న తమిళనాడు టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 234. సో మ్యాజిక్ మార్క్ వచ్చేసి 118 రావాలి. సో రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ 2026 యాజ్ పర్ ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఆన్ 27. రీజియన్ వచ్చేసి నార్థరన్ రీజియన్, సీట్స్ వచ్చేసి 69, కొనుగునాడు రీజియన్ వచ్చేసి 68. సో డెల్టా రీజియన్ వచ్చేసి 46, సౌత్రన్ రీజన్ వచ్చేసి 51, టోటల్ 234. సో డిఎంకేకి వచ్చేసి 34 రీజన్ వైజ్గా, ఇక్కడ వీళ్ళ రీజన్ వైజ్గా చూసుకుంటే 34 నుంచి 36 డిఎంకే ప్లస్కి, ఏఐడిఎంకేకి 33 నుంచి 35, టీవీకేకి వచ్చేసి 1 నుంచి 2 అదర్స్కి ఇది. సో సెకండ్ వచ్చేసి 68లో 26 నుంచి 28 డిఎంకే ప్లస్, ఏఐడిఎంకే 40 నుంచి 43. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ సెకండ్కి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళకి పెరిగింది ఒకసారి చూడొచ్చు, వీళ్ళకి 33 నుంచి 35 అయితే ఇక్కడ ఏఐడిఎంకే విషయానికి వస్తే ఇక్కడ 33 నుంచి 35 ఏఐడిఎంకే కదా. సో ఇది ఇక్కడ వీళ్ళకి 34 నుంచి 36 కంపారిటివ్ ఒకసారి చూడండి. ఈ డిఎంకే ప్లస్కి వచ్చేసి 26 నుంచి 28 ఉంటే ఈ రీజియన్కి సంబంధించి ఇక్కడ ఏఐడిఎంకే ప్లస్కి వచ్చేసి 40 నుంచి 43. సో ఇక్కడ వేరియేషన్ చాలా ఎక్కువగా వైనం కనిపిస్తుంది. ఏది, కొనుగునాడు రీజియన్కి సంబంధించి. దాని తర్వాత ఈ డెల్టా రీజియన్కి సంబంధించి మళ్ళీ ఇక్కడ డిఎంకే ప్లస్కి ఎక్కువ వచ్చింది చూడండి, 35 నుంచి 38 ఇక్కడ. మళ్ళీ ఇక్కడ హ్యూజ్ ఆఫ్గా తగ్గింది ఏఐఏడిఎంకేకి ప్లస్కి ఎంత, 10 నుంచి 13 మాత్రమే. ఇక సౌత్రన్ రీజన్కి వచ్చేసి ఇద్దరికి ఆల్మోస్ట్ చెరి సమానం చూసుకుంటున్నారు, 24 నుంచి 26, 25 నుంచి 26. సో ఓవరాల్గా ఏంటి, 119 నుంచి 128 వచ్చేసి డిఎంకే ప్లస్కి వస్తే 108 నుంచి 117 వచ్చేసి ఏఐడిఎంకే. ఇక టీవీకేకి వచ్చేసరికి చాలా తక్కువ స్థాయిలో 5 నుంచి 9 మాత్రమే ఇక్కడ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదర్స్కి వచ్చేసి 1, 1, 2, 1, 3. సో ఇది రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ పార్టీస్ ఇన్ తమిళనాడుకి సంబంధించింది.
సో ఎక్స్పెక్టెడ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ వైజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ 2026 యాజ్ పర్ ఫస్ట్ ఫ్రీ పోల్ సర్వేకి సంబంధించిన దాంట్లో. సో ఇదేంటిది క్యాస్ట్ కమ్యూనిటీ 1 ఇయర్ డిఎంకే ప్లస్కి వచ్చేసి 32%, దాని తర్వాత ఏఐడిఎంకే ప్లస్కి వచ్చేసరికి 40%. సో ఇక్కడ వీళ్ళకు కూడా ఏఐడిఎంకేకి ఇక్కడ ఆల్మోస్ట్ 8% అనేది ఇక్కడ వీళ్ళకు హైగా చూడొచ్చు మనకి ఇక్కడ 40%. టీవీకేకి వచ్చేసి 18%, ఎన్టీకేకి వచ్చేసి 5.5%, అదర్స్కు 4.5%. సో తర్వాత గౌండర్స్ వీళ్ళు వచ్చేసి 33%. సో మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళకే చూడొచ్చు 46%. జస్ట్ వీళ్ళకి ఇక్కడ 32%, ఇక్కడ 33%కి 46%కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి చూసి టీవీకి వచ్చేసి 14%, ఎన్టీకేకి వచ్చి 4.5%, తర్వాత అదర్స్కు 2.5%. నడార్స్ వీళ్ళకి ఇక్కడ డిఎంకే ప్లస్కు 47% వస్తే జస్ట్ వీళ్ళకి 30% వచ్చింది, 17%, 5%, 1%. తర్వాత ఇది ముఖ్లతుర్. సో వీళ్ళకి వచ్చేసి 37, 39, 10, 5.5%, 8.5%. సో ఇక్కడ ఆల్మోస్ట్ జస్ట్ 2% డిఫరెన్స్. పరాయియార్ 47%, 23%, 14%, 7%, 9%. తర్వాత పల్లారు 38%, 44%, 7.5%, 7.5%, 3%. తర్వాత వెల్లాలార్స్ 45%, 31%, 13.5%, 5%, 5.5%. తర్వాత క్షత్రియాస్ 31%, 45%, 18%. సో అది చూసుకోవచ్చు. తర్వాత ఆది ద్రవిడియన్స్. సో వీళ్ళకి వచ్చేసి 56% వచ్చేసి డిఎంకే ప్లస్కు బిగ్ అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ మైనార్టీస్కి వచ్చేసరికి వీళ్ళకు బిగ్ అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి మైనార్టీస్కి వచ్చేసరికి కూడా 58% వీళ్ళకు ఉంటే జస్ట్ 19% మాత్రమే ఏఐడిఎంకేకి ఉంది. సో ఈ ద్రవిడియన్స్కి సంబంధించి కూడా వీళ్ళకు 56% వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే జస్ట్ 19%. క్షత్రియాస్ వచ్చేసి ఇక్కడ వీళ్ళకు 45% ఉంది. సో వెల్లలార్స్ వచ్చేసి వీళ్ళకి 45%. తర్వాత పల్లార్స్ వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. పరియార్స్ వీళ్ళకి వచ్చేసి పెరియార్స్ వీళ్ళకి వచ్చేసి 47%. సో చూసుకుంటే ఇట్లా హెచ్చు తగ్గులతోటి ఓవరాల్గా డిఎంకే ప్లస్ కాస్త అప్పర్ హ్యాండ్లో ఉంది. ఇక టీవీకేకి సంబంధించి 18, 14, 17, 10, 14, 7.5, 13.5%, 18, 18, 18. సో ఇదంతా కూడా క్యాస్ట్ అంటే కమ్యూనిటీస్ ప్రకారము. సో ఇరులారు, తర్వాత కమ్మార, తర్వాత రెడ్డి, బ్రాహ్మిన్ వాళ్ళ కమ్యూనిటీస్లో అంతా కూడా సో ఎవరెవరికి ఎంత ఉందనేది కూడా క్యాస్ట్ వైజ్గా కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా సో ది ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ ఫార్మర్ మినిస్టర్స్ అండ్ సీనియర్ లీడర్స్ ది ఏఐడిఎంకే పార్టీ యాజ్ వీకెండ్ ది పార్టీస్ ఇమేజ్ ఇన్ తమిళనాడు. తర్వాత కీస్ స్ట్రాటజిక్ పాయింట్స్ అంట ఇది దీంట్లో మార్క్ చేసారు. ఇఫ్ టీవీకే పార్టీ క్రాసెస్ 18% ఆఫ్ ఓట్ షేర్ ఇట్ కుడ్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ డిఎంకే అండ్ ఇంక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ ఏఐడిఎంకే కమింగ్ టు పవర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇఫ్ టీవీకే పార్టీ క్రాస్ 18% ఆఫ్ ఓట్ షేర్ ఇట్ కుడ్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫర్ డిఎంకే అండ్ ఇంక్రీజ్ ది ఛాన్సెస్ ఆఫ్ ఏఐడిఎంకే కమింగ్ టు పవర్ అనేది ఇక్కడ ఏంటంటే 18% కనుక ఓట్ షేర్ కనుక క్రాస్ అవుతే ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి డిఎంకేకి ఎఫెక్ట్ పడుతుంది. సో పవర్ ఛాన్స్ అనేది ఏఐడిఎంకేకే ఉంది అనేది వీళ్ళు ఆత్మసాక్షి సర్వే ప్రకారం చెప్తున్నారు. కానీ చాలామంది మాత్రం స్టాలిన్ ఈజీగా గెలిచేసాడు అని చెప్తున్న నేపథ్యంలో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపిస్తలేదు. సో ఇక్కడ మాత్రం వీళ్ళకి 18% కనుక విజయ్ దాటగలిగితే సో వీళ్ళకి మెయిన్ పవర్ చేపట్టడానికి మాత్రం ఏఐడిఎంకేకి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు. At the time of the survey, TVK's vote share is around 14%. ఈ 14% వరకే అంటే వీళ్ళు యాజ్ ఆఫ్ ఇప్పుడు మార్చి 27 వరకు చేశారు కదా దాని ప్రకారం చూసుకుంటే 14%. 18% దాటగలిగితే మాత్రము దాని ఎఫెక్ట్ అంతా కూడా డిఎంకే ప్లస్కే పడే అవకాశం ఉందనేది ఇక్కడ ఈ సర్వే చెప్తుంది. తర్వాత in the AIDMK BJP alliance, the distribution MLA seats has not been handled effectively. Many constituencies where the
BJP has independently established its presence and increased its vote share have not been allocated to the BJP within the alliance. The allocation of MLA seats between AIDMK and BJP has not followed a scientific or data-driven method. As a result, out of the 27 constituencies where the BJP is contesting, the party is likely to lose at least 18 to 20 seats in the 2026 assembly elections. The alliance with TTV, Dinakaran's party, AMMK, is unlikely to significantly benefit the AIDMK alliance. In the AIDMK BJP alliance, there is limited likelihood of effective voters transfer between the two parties in many constituencies, with AIDMK votes not fully shifting to BJP and vice versa. సో ఓవరాల్గా చూసారు కదా ఎట్లుందనంటే ఏఐడిఎంకే ప్లస్ డిఎంకే ప్లస్ మధ్యలో మాత్రం పెద్ద ఓట్ షేరింగ్లో తర్వాత గెలుపు ఓటముల మధ్యలో ఈ సర్వే ప్రకారం అయితే పెద్ద డిఫరెన్స్ అయితే కనిపిస్తలేదు. సో మరి చూడాలి, వీళ్ళు ఆల్రెడీ ఇది ప్రీ పోల్ సర్వే కాబట్టి గతంలో కొంత ఎగ్జాక్ట్గానే ఉన్నాయి వీళ్ళ సర్వేలు కాబట్టి ఏం చెప్తుందో మరి చూడాలి. మొత్తానికైతే 14 ఈ యాజ్ ఆఫ్ నౌ 27th మార్చ్ వరకు విజయ్ పార్టీకి సంబంధించి 14% ఓట్ షేర్ని సంపాదించుకునే అవకాశం ఉంది. 14 నుంచి దాటి 18 దాటితే కలిగితే డిఎంకేకి ముప్పు ఉంది. సో పవర్ అనేది ఏఐడిఎంకే ప్లస్ చేజిక్కించుకునే అవకాశం ఉందని సో దాంట్లో వచ్చింది. తర్వాత మనం వెస్ట్ బెంగాల్కి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. సో వెస్ట్ బెంగాల్లో కూడా వీళ్ళు సేమ్ 2021కి సంబంధించిన సర్వే రిపోర్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎగ్జిట్ పోల్ సర్వే బీజేపీకి వచ్చేసి 85 నుంచి 92 వస్తాయని చెప్పింది, టీఎంసీ 73 నుంచి 181, అలాగే లెఫ్ట్ పార్టీస్ వచ్చేసి 29 నుంచి 32 వస్తాయని చెప్పింది, అదర్స్కు 2 to 3 వస్తాయని చెప్పింది. సో వీళ్ళు ఇచ్చిన దాంట్లో 85 to 92 అంటే ఇక్కడికంటే తక్కువనే వచ్చినాయి. బీజేపీకి 77 వచ్చినాయి, టీఎంసీకి 215, అలాగే లెఫ్ట్ 1 అదర్స్ 1 కొంచెం లిటిల్ బిట్ కంపారిజన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇది ఎగ్జాక్ట్ వీళ్ళు సర్వే చేసింది, ఆ ఎగ్జాక్ట్ వచ్చిన రిజల్ట్ ఇది. దాని తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చిన తర్వాత వీళ్ళు కీ పాయింట్స్ ప్రకారం ఏవేవి చేసిరు అనేది ఇక్కడ మెన్షన్ చేసిరు. మనం తమిళనాడులో కూడా ఇవన్నీ మనం చెప్పాం కదా ఏంటివి ఎక్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఎగ్జాక్ట్ ఫ్యాక్ట్స్, తర్వాత ఎం ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చేశారు. బెంగాల్ ప్రైడ్ అండ్ బెంగాల్ ఐడెంటిటీ అండ్ బెంగాల్ అస్మిత. సో ఇవన్నీ కూడా మనము ఒకసారి పర్సంటేజ్ దాంట్లోకే పోదాం. హూమ్ డు యూ విష్ టు ఎలెక్ట్ యాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఇన్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో మమతా బెనర్జీకి వచ్చేసి 48%, అయితే ఇక్కడ బీకి వచ్చేసి ఈ సువినేడ్ అధికారి అనే పార్టీ వచ్చేసి 30%, తర్వాత అభిషేక్ బెనర్జీకి వచ్చేసి 5% ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్, సమీక్ భట్టాచార్య 5%, దిలీప్ ఘోష్ 4%, మొహమ్మద్ సలీం 3%, అదర్స్ 2%, ఏం చెప్పలేమనేది. సో వీళ్ళు అవుతారనేసి మమతా బెనర్జీకే ఎక్కువగా పట్టం కట్టిన మనకు కనిపిస్తుంది 48%. ఎక్కడ కూడా దరిదాపులో లేరు, ఇక్కడ ఉన్న దాంట్లో చూసుకుంటే మనకు 18% డిఫరెన్స్ కనిపిస్తుంది. అలాగే విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ యూ లైక్ టు ఓట్ ఫర్? టీఎంసీకి వచ్చేసి 48%, బీజేపీకి వచ్చేసి 30% వచ్చింది. సో ఇక్కడ వీళ్ళకి కూడా 18% డిఫరెన్స్ కనిపిస్తుంది. దాంతో ఐఎన్సీ అయితే ఏందో వీళ్ళు గొప్పలు చెప్తున్న నేపథ్యంలో ఒకసారి మరి వీళ్ళంతా కూడా ఈ వెస్ట్ బెంగాల్ ఈడికి పోయి మరి వీళ్ళు మూటలు ఎత్తుకుపోయి ఏం ప్రచారం చేస్తారో తెలుస్తలేదు. సో ఇక్కడ చూస్తుంది అయితే మరీ ఎంత దారుణంగా ఉంది అంటే పరిస్థితి. టీఎంసీకి 48%, బీజేపీ 30%. సో బీజేపీ ఎలాగైనా సరే వెస్ట్ బెంగాల్ కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది, కానీ ఎక్కడ కూడా దగ్గరలో అనిపిస్తలేదు. 18% డిఫరెన్స్ కనిపిస్తుంది ఈ ఆత్మసాక్షి సర్వే ప్రకారం. దాని తర్వాత ఐఎన్సీకి వచ్చేసి కేవలం 5%, లెఫ్ట్ పార్టీస్తో పోటీ పడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. ఏజీయూపీ వచ్చేసి 4%, ఐఎస్ఎఫ్ వచ్చి 3%, అదర్స్. ఇది దారుణం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జస్ట్ ఐఎన్సీ లెఫ్ట్ పార్టీలతో పోటీ పడుతుంది. తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ ఇంప్లిమెంటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ డ్యూరింగ్? సో వాళ్ళు కూడా ఇది 2021 నుంచి 2026 బై ద ప్రెజెంట్ గవర్నమెంట్.
ఎస్ సాటిస్ఫైడ్ అనే వాళ్ళు 36% ఉన్నారు, సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 20%, కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ అనే వాళ్ళు 30%, ఏమి చెప్పలేము అనే వాళ్ళు 12%. దాని తర్వాత ఈ కరప్టెడ్కి సంబంధించి ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ వీళ్ళు లీడర్స్ కానీ ఎలాంటి కరప్షన్ ఉంది ఇన్ వెస్ట్ బెంగాల్ అనే విషయంలో ఎస్ కరప్టెడ్ అనేసి 24% మంది చెప్పారు. కరప్టెడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 20%, నాట్ కరప్టెడ్ 38%, ఏమి చెప్పలేమనే వాళ్ళు 18%. Which factors do you consider before voting to any party West Bengal Assembly elections? So unemployment 20%, law and order effect 16%, price rise 13%, corruption and political leaders 10%, illegal immigration 2%, welfare schemes 16%, health and education సో 9%, బెంగాల్ ప్రైడ్ బెంగాల్ అస్మిత 8%, ఏమి చెప్పలేమనే వాళ్ళు 6% అనేసి ఈ విధంగా ఎఫెక్ట్ ఇవి చూపించబోతాయని చెప్తున్నారు. హౌ డు యూ రేట్ ఆఫ్ ది ఓవరాల్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించి ఎక్సలెంట్ మోస్ట్ లైక్లీ అనే వాళ్ళు 34%, గుడ్ అనే వాళ్ళు 18%, యావరేజ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 12%, పూర్ అన్లైక్లీ 30%, కాన్స్ ఏమి చెప్పలేని వాళ్ళు 6%. సో విచ్ పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ వెస్ట్ బెంగాల్? టీఎంసీ వచ్చేసి 48%, బీజేపీ వచ్చేసి 31%, ఐఎన్సీ వచ్చేసి జస్ట్ 3%. ఇలా భవిష్యత్తు ఏంది ఏమో చెప్తుంటారు. తెలంగాణలో ఎందెందో కాలర్లు ఎగరేస్తుంటారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు అన్ని ఇక్కడ ఇష్టపెట్టి అయిపోయింది. ఆడ ఒక విధంగా అసెంబ్లీ జరుగుతుండగానే ఇక్కడ ఎత్తేసి కేరళ పోయిండి ఆయన మూటములలు ఎత్తుకొని. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రాలు పట్టిపోతారు. ఇదే మీ రాష్ట్రాల పర్సెంటేజ్ చూస్తే కనపడుతుంది కదా. ఐఎన్సీకి వచ్చేసి జస్ట్ 3%. ఇక్కడ లెఫ్ట్ పార్టీనే బెటర్ 4% ఉన్నారు. ఏది క్యాడర్ ఎవరికి స్ట్రాంగ్ ఉందని అంటే ఈ మన దీంట్లో కంపేర్ చేస్తే లెఫ్టే బెటర్గా ఉన్నట్టు ఉంది. సో టీఎంసీకి వచ్చేసి 48%, బీజేపీకి వచ్చేసి 31%, ఐఎన్సీ 3%, లెఫ్ట్ 4%, ఏజీయూపీ 3%, ఐఎస్ఎఫ్ 3%, అదర్స్ 2%. సో ఇది వాట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్ దట్ ది మెయిన్ అపోజిషన్ పార్టీ బీజేపీ ఈస్ ఫేసింగ్ ఇన్ బెంగాల్? ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ పార్టీ క్యాడర్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్ 28%, ఇన్ ఫైటింగ్ ఫ్యాక్షనలిజం ఇన్ పార్టీ 23%, నో charismatic leader in BJP against Mamata Banerjee 27%, not underestimating the Bengal culture, Bengal pride 10%, తర్వాత ప్రమోటింగ్ హిందూయిజం ఓన్లీ 9%, ఏమి చెప్పలేని వాళ్ళు 3%. వాట్ ఈజ్ ఇంపాక్ట్ ఆఫ్ ఐఎస్ఎఫ్ అండ్ ఏజీయూపీ పార్టీస్ అండ్ టీఎంసీ ఓటింగ్? డ్యామేజ్ టీఎంసీ 10%, ఓన్ డ్యామేజ్ టీఎంసీ 47%, డ్యామేజ్ ఐఎన్సీ 9%, డ్యామేజ్ లెఫ్ట్ 11%, డ్యామేజ్ బోత్ ఐఎన్సీ అండ్ లెఫ్ట్ 12%, ఏమి చెప్పలేమనే వాళ్ళు ఇంతమంది. విచ్ పార్టీ విల్ సేవ్ ది బెంగాల్ ఐడెంటిటీ? బెంగాల్ అస్మిత ఏ పార్టీ బెంగాల్ ఐడెంటిటీని కాపాడుతుందనే దాంట్లో టీఎంసీకి వచ్చేసి అత్యధికంగా 52% వచ్చేసింది ఇక్కడ మద్దతు. బీజేపీ చెప్తున్నది ఏంటంటే 32%, ఐఎన్సీ వచ్చేసి 3%, ఇంకా లెఫ్టే బెటర్ ఘోరం 5%, అదర్స్ వచ్చేసి 4%, టీఎంసీ వచ్చేసి టాప్ లీడ్లో ఉంది. వాట్ ఈస్ ద నెరేటివ్ ఆన్ గ్రౌండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? బెంగాల్ ప్రైడ్, బెంగాల్ ఐడెంటిటీ, బెంగాల్ అస్మిత 43%. ఏంటి వాట్ ఈస్ ద నెరేటివ్ గ్రౌండ్ ఇన్ ది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్? దీంట్లో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ 20%, లా అండ్ ఆర్డర్ అలాంగ్ విత్ కరప్షన్ వచ్చేసి 19%. సో ఏమీ చెప్పలేము తెలియదు అనే వాళ్ళు 18%. ఒపీనియన్ ఆన్ సర్ ఎక్సర్సైజ్ ఇన్ బెంగాల్ ఎస్ఐఆర్ టు ఎలిమినేట్ ది ఇల్లీగల్ ఓటర్స్ 11%, రొటీన్ ఎక్సైజ్ బై ఈసీ 30%, నాట్ రిక్వైర్డ్ ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ బిఫోర్ ది అసెంబ్లీ ఎలక్షన్స్ 44%, టు మ్యానిపులేట్ ది ఎలక్షన్స్ రిజల్ట్ 10%. సో ఏమీ తెలియదు ఏమీ చెప్పలేమనే వాళ్ళు 5%. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఈడీ అండ్ సిబిఐ రైడర్స్ అగైనెస్ట్ టీఎంసీ లీడర్స్ అండ్ ఆన్ ఐపాక్? సో దీంట్లో వచ్చేసి రొటీన్ ప్రాసెస్ అన్న వాళ్ళు 35%, పొలిటికల్ వెండెట్టా అని చెప్పిన వాళ్ళు వచ్చేసి ఇది 48%, సో తెలియదు చెప్పలేము అనే వాళ్ళు 17%.
సో వెస్ట్ బెంగాల్ టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వచ్చేసరికి 294. సో దీంట్లో వచ్చేసి ఓట్ షేర్ చూసుకుంటే ఈ ప్రీ పోల్ సర్వేలో ఓట్ షేర్ కనుక చూసుకుంటే టీఎంసీకి వచ్చేసి ప్లస్కి 45.5%, బీజేపీ ప్లస్కి వచ్చేసి 40.5%, ఐఎన్సీకి వచ్చేసి జస్ట్ 3%. బెటర్ సిపిఎంకి వచ్చేసి 3.5, వీళ్ళే బెటర్. ఇంకా అదర్స్ వచ్చేసి 4.5, అన్డిసైడెడ్ వచ్చేసి 3%. ఎంత టీఎంసీకి వచ్చేసరికి వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఓట్ షేర్లో ఆల్మోస్ట్ 6% కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఈ గ్రాఫిక్ దీంట్లో కూడా చూడొచ్చు ఇదంతా. సో ఈ సర్వే ప్రకారం అయితే మళ్ళీ మమతా బెనర్జీనే పట్టం కట్టబోతున్నారు ప్రజలు అనేది కనిపిస్తుంది. తర్వాత రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఫర్ పార్టీస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో దీంట్లో రీజనల్ వైజ్గా చూస్తే నార్త్ బెంగాల్, తర్వాత హిల్లీ రీజియన్. సో దీంట్లో 54 సీట్స్ వచ్చేసి ఉంటే ఈ వీళ్ళ దాంట్లో రీజియన్లో 30 నుంచి 32 టీఎంసీ, బీజేపీ 23 నుంచి 25, 0 ఐఎన్సీ, సిపిఎం 0, అదర్స్ 1 to 2. సో తర్వాత సెంట్రల్ బెంగాల్కి వచ్చేసరికి 58 ఉంటే 35 నుంచి 40 వీళ్ళకు, బీజేపీకి 20 నుంచి 27, 0 నుంచి 1 వీళ్ళకు అది. తర్వాత గ్రేటర్ కోల్కతాకి వచ్చేసరికి టీఎంసీకి వచ్చేసి హ్యూజ్ ఆఫ్ సీట్స్ కనిపిస్తున్నాయి, 78 నుంచి 82. సో బీజేపీ ప్లస్కి వచ్చేసరికి 42 నుంచి 46, కాంగ్రెస్కి అయితే 0. తర్వాత జంజల్ మహల్, సో వీళ్ళకి వచ్చేసి 56 ఉంటే 35 నుంచి 44, 15 నుంచి 17 బీజేపీకి, 0 కాంగ్రెస్. టోటల్గా టీఎంసీకి వచ్చేసి 178 నుంచి 198, వీళ్ళకు 100 నుంచి 110, ఇంకా 0 వీళ్ళు. ఇంకా 1 కూడా ఎందుకులే కానీ పట్టం కట్టబోతురు అనేది కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి తమిళనాడు కూడా స్టాలిన్కి మొగ్గు చూపిస్తుంది. అయితే దీంట్లో విజయ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన కనుక 18% ఓట్ షేర్ దాటి ముందుకు వేయగలిగితే మాత్రము సో స్టాలిన్ లూజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ కూడా మనం చూసినాము. సో మనం అస్సాం విషయానికి వస్తే ఒకసారి చూద్దాం. అస్సాంకి సంబంధించినవి ఇవి. సో అన్నిట్లలో కీ ఫ్యాక్ట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఏ రాష్ట్రాల్లోనైనా కూడా. సో దీంట్లో ఎక్స్ ఫ్యాక్ట్స్, ఎం ఫ్యాక్టర్స్. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఎన్డీఏ బీజేపీ, కరప్షన్, ఫూల్స్ అండ్ రిహాబిటేషన్స్ అండ్ ఇన్ ఫైటింగ్ అమాంగ్ ఐఎన్సీ లీడర్స్, డీలిమిటేషన్, డీబీటీ ఫర్ ఉమెన్ అండ్ స్టూడెంట్స్ బై ది ప్రజెంట్ గవర్నమెంట్. ఇక ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. 8వ పాయింట్, నో charismatic leader in INC to fight against the person CM, present CM. So no charismatic leader in INC to fight against the present CM. ఎక్కడ ఉండాలండి, ఒక తెలంగాణలో పట్టుకొని మేము పెద్ద తోపులమని మాట్లాడుతుంది. సో ఇక్కడ చూద్దాం మనము. whom do you wish to see as the next chief minister of Assam after 2026 అసెంబ్లీ ఎలక్షన్స్లో? సో హిమంత్ బిస్వా శర్మకి 49% వచ్చింది. సో గౌరవ్ గొగాయ్కి 40% వచ్చింది. అఖిల్ గొగాయ్ అనేసి 3%. సో తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా 3%. ఇదంతా కాదు, హిమంత్ బిస్వా శర్మకు వచ్చేసి 40% వచ్చేసింది. సో గౌరవ్ గొగాయ్కి వచ్చేసి 40%. ఈ రెండింటి మధ్యలో 9% కనిపిస్తుంది. ఈ ఎవరెవరికి, ఈ హిమంత బిస్వా శర్మ తర్వాత గౌరవ్ గొగాయ్కి మధ్యలో 9% ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు కనిపిస్తుంది విచ్ పార్టీ ఆర్ అలయన్స్ వుడ్ లైక్లీ టు ఓటర్ ఫర్. ఐఎన్సీకి వచ్చేసి 37%. సో ఎన్డీఏకి వచ్చేసి 43%, ఏఐయుడిఎఫ్కి 8%, అదర్స్కి 4%. సో 8% మిగతా వాళ్ళు. Are you satisfied with the welfare schemes taken up implemented in Assam during 2021-2026 by the present government అనే దాంట్లో ఎస్ సాటిస్ఫైడ్ అనే దాంట్లో 40%, సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 20%, కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ 32%, ఏమి చెప్పలేమనే వాళ్ళు ఎస్. ఇక విచ్ పార్టీ అలయన్స్ విల్ డూ మోర్ డెవలప్మెంట్ ఫర్ అస్సాం అనే దాంట్లో ఐఎన్సీ ప్లస్కి వచ్చేసి 40%, ఎన్డీఏకి వచ్చేసి 46%. సో ఇక్కడ 6% డిఫరెన్స్ కనిపిస్తుంది ఐఎన్సీ అండ్ ఎన్డీఏ ప్లస్కి. 6% డిఫరెన్స్ కనిపిస్తుంది. విచ్ ఫ్యాక్టర్స్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ ఆర్ ఎనీ అలయన్స్ అస్సాం
అన్ఎంప్లాయ్మెంట్ 17%, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ 60%, ప్రైస్ రైజ్ 11%, ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 10%, కరప్షన్ 12%, ఫ్లడ్స్ అండ్ రిహాబిటేషన్ 14%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 9%, వెల్ఫేర్ స్కీమ్స్ 16%, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ 5%. హౌ డు యూ రేట్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అస్సాం గవర్నమెంట్ డ్యూరింగ్ 2021-26? గుడ్, సాటిస్ఫైడ్ 45%, యావరేజ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 17%, పూర్ డిసాటిస్ఫైడ్ 37%, కాన్సే నో ఐడియా, అన్లైక్లీ 32%, లైక్ హుడ్ ఓటింగ్ ఫర్ ఇంక్యుబెంట్ ఎమ్మెల్యే. సో అన్లైక్లీ, హైలీ అన్లైక్లీ అండ్ 32%, అన్లైక్లీ మోస్ట్ లైక్లీ 39%, పార్షియల్లీ మేబీ 13%, కాన్సే నో ఐడియా 16%. తర్వాత విచ్ ఇష్యూ గవర్నమెంట్ ఆర్ యూ మోస్ట్ సాటిస్ఫైడ్ అనే దాంట్లో లా అండ్ ఆర్డర్ 17%, డెవలప్మెంట్ 19%, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ 20%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 17%, వెల్ఫేర్ స్కీమ్స్ 24%, కాన్సే నో ఐడియా అనేటోళ్ళు 4%. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ యూ డిస్సాటిస్ఫైడ్? ఫ్లడ్ అండ్ రిహాబిటేషన్ 21%, కరప్షన్ 32%, అన్ఎంప్లాయ్మెంట్ 33%, కాన్సే నో ఐడియా 14%. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్ అండ్ టీ గార్డెన్ వర్కర్స్ విల్ హెల్ప్ బీజేపీ ఇన్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్. సో ఎస్, విల్ హెల్ప్ బీజేపీ. ఏంటి ఇక్కడ? డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫర్ ఉమెన్ స్టూడెంట్స్ అండ్ టీ గార్డెన్ వర్కర్స్ విల్ హెల్ప్ బీజేపీ ఇన్, వీళ్ళకి హెల్ప్ అవుతుందా అంటే ఎస్, విల్ హెల్ప్ బీజేపీ 47% అని చెప్తుంది. విల్ హెల్ప్ బీజేపీ అప్ టు సర్టైన్ ఎక్స్టెంట్ 16%, నో వోంట్ హెల్ప్ బీజేపీకి అనే 30% మంది చెప్తున్నారు. ఏమి చెప్పలేము తెలియదు అనేవాళ్ళు 7%. సో ఓవరాల్గా కనిపిస్తున్న దాంట్లో చూసుకుంటే ఇక్కడ బీజేపీ లాస్ అయ్యేలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి ఎన్డీఏకి వచ్చేసి 45%, అంటే 5% డిఫరెన్స్ యాజ్ ఆఫ్ నవ్. సో యాజ్ ఆఫ్ నవ్ ఈ రెండింటి మధ్యలో 5% డిఫరెంట్ ఉంది. సో అదర్స్ వచ్చేసి 7.5%, అన్డిసైడెడ్ వచ్చేసి 5%. సో కాబట్టి ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కంపేర్ చేసుకుంటే ఈ 3 రాష్ట్రాల్లో కూడా, అంటే ఒక్క రాష్ట్రంలో ఒక ఉనికిని కాపాడుకునే విధంగా తప్పితే కాంగ్రెస్ ఎక్కడ కూడా తమ హవా చూపించే విధంగానైతే కనిపించని వైనం కనిపిస్తుంది. సో ఈ ప్రీ పోల్ సర్వే ప్రకారం చూసుకుంటే మాత్రము 3 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క రాష్ట్రము కూడా నెగ్గుకొచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. సో అస్సాం విషయానికి వస్తే మాత్రము వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే విధంగా కనిపిస్తుంది. ఎన్డీఏ ప్లస్కి 45%, ఐఎన్సీకి 40% కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఇక్కడి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా మూటలు ములలు సర్దుకొని రాష్ట్రాలకు పరుగులు తీస్తున్న కార్యక్రమం కనిపిస్తుంది. మరి ఎంత ప్రభావం చూపించబోతారు తెలంగాణలో ఉన్న లీడర్స్ పోవడం వల్ల? రాజకీయ నాయకులు ఈ డబ్బుల ప్రభావం కావచ్చు, వాళ్ళ పదవుల ప్రభావం కావచ్చు, లేదంటే వాళ్ళ మాట తీరు ఏ విధమైన ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది మనం రానున్న రోజుల్లో చూడాలి. ఇప్పుడు మనం చూసింది ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రీ పోల్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్. సో అసెంబ్లీ ఇక్కడ జరుగుతుండగానే మన ముఖ్యమంత్రి మూటెముళ్ళ సర్దుకొని కేరళకు పోయి ప్రచారానికి పోయిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి కేరళకు సంబంధించిన ప్రీ పోల్ సర్వే కూడా మీ ముందుకు తీసుకొచ్చినాం. ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి ఆ ఫ్యాక్ట్ ఏందో చూద్దాం. సో వీళ్ళది 2016లో వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ కూడా చేశారు, అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ వచ్చేసి ఎల్డీఎఫ్కి వచ్చేసి వీళ్ళు ఆత్మసాక్షి వాళ్ళు సాస్ గ్రూప్ వాళ్ళు ఇచ్చింది ప్రీవియస్, మనం చూద్దాం ఎగ్జిట్ పోల్స్. 90 నుంచి 91 ఇచ్చారు. యూడీఎఫ్కి వచ్చేసి 48 నుంచి 49 ఇచ్చారు. అదర్స్కి వచ్చేసి 1 నుంచి 3 ఇచ్చారు. అయితే యాక్చువల్ రిజల్ట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది ఎంత? ఎల్డీఎఫ్కి వచ్చేసి 91 వచ్చిందంటే ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ వీళ్ళు ఇచ్చారనే చెప్పాలి. ఎగ్జిట్ పోల్కి సంబంధించి మనం చూస్తే 91. సో మిగతాది వచ్చేసి యూడీఎఫ్కి వచ్చేసి 48 నుంచి 49 అని చెప్తే ఆ మధ్యలో వచ్చేసి 47 వచ్చిందంటే ఎగ్జాక్ట్ చూపించింది. దాని తర్వాత అదర్స్కి వచ్చేసి 1 నుంచి 3 అంటే ఇక్కడ 2 వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు 2016లో ఆత్మసాక్షి సర్వే ఇచ్చింది, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ రిపోర్ట్ అనేది చెప్పాలి సర్వే. తర్వాత
2021కి సంబంధించి కేరళకు సంబంధించి వీళ్ళు ఇచ్చింది ఎంత? ఎల్డీఎఫ్కి వచ్చేసి 74 నుంచి 81 ఇచ్చారు, అలాగే యూడీఎఫ్కి వచ్చేసి 50 నుంచి 51 ఇచ్చారు. దీంట్లో ఆల్మోస్ట్ దగ్గరగానే వచ్చింది. 74 నుంచి 81 వీళ్ళు ఇస్తే 99 అంటే ఎక్కువ వచ్చింది. దాని తర్వాత 50 నుంచి 51 ఇస్తే 41 వచ్చిందంటే కొంత రమారమి దగ్గరగా ఉందనే చెప్పొచ్చు. ఇక 2026కి సంబంధించి ఫస్ట్ ప్రీ పోల్ సర్వే ఆన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. కీ ఫ్యాక్టరీల సర్వే మెథడాలజీ ఆల్మోస్ట్ అంత ఒకలాగే ఉంటుంది కాబట్టి మనం ప్రతి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇది కూడా చూద్దాం. ప్రైస్ రైజ్, అన్ఎంప్లాయ్మెంట్, ఆల్కహాలిజం అండ్ డ్రగ్స్, కరప్షన్ చార్జెస్, ఇన్ ఫైటింగ్ అండ్ ఫ్యాక్షనలిజం అమాంగ్ ఐఎన్సీ లీడర్స్, క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓటింగ్, యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ ప్రెజెంట్ గవర్నమెంట్. దాని తర్వాత సబర్మిలా గోల్డ్ థెఫ్ట్, దాని తర్వాత కమ్యూనల్ పోలరైజేషన్, తర్వాత స్వింగ్ అసెంబ్లీ. 14 నెంబర్ ఆఫ్ స్వింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ విల్ డిసైడ్ ది fact of LDF and UDF. Whom do you wish to elect as next Chief Minister of Kerala in 2026 Assembly elections కి వచ్చేసరికి పినరై విజయన్ కి CPM 30% మంది చెప్తున్నారు. తర్వాత కేకే షాయిజియా, సో పినరన్ విజయన్కి వచ్చేసి 30% వస్తే కేకే షాయిజియా CPM 8%. అలాగే ఎవరవుతారు అనే దాని మీద ముఖ్యమంత్రుల విడి సతీషన్ ఐఎన్సి 29%, సో రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ 12%. తర్వాత శశి థరూర్ ఐఎన్సి 7%, అంటే కాంగ్రెస్ నుంచి ఎవరైతే బాగుంటారనేసి శశి థరూర్కి వచ్చి జస్ట్ కేవలం 7% వచ్చింది. అలాగే కేసీ వేణుగోపాల్ గురించి ఆడినప్పుడు 4% మంది చెప్పారు. సో తర్వాత సతీషన్కి ఐఎన్సీ నుంచి మొగ్గు 29% ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా ఇందులో కూడా సిపిఎం నుంచి ఇద్దరిని తీసుకుంటే పినరన్ విజయానికి వచ్చేసి 38%, అదే పార్టీ నుంచి కేకే షాయిజాకి వచ్చేసి ఓన్లీ 8% మంది మాత్రమే చెప్పడం. తర్వాత విచ్ పార్టీ అలయన్స్ వుడ్ లైక్ టు ఓట్ ఫర్ అనే దాంట్లో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడు కూడా పోటీ ఎల్డిఎఫ్ ప్లస్ అండ్ యూడిఎఫ్ ప్లస్లోనే ఉంటుంది. అయితే ఇక్కడ ఎల్డిఎఫ్కి వచ్చేసి 39% అయితే యూడిఎఫ్ ప్లస్కి వచ్చేసి 37% ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది జస్ట్ 2% తేడా మాత్రమే ఉంది. సో బీజేపీకి వచ్చేసి 16%, అదర్స్కి వచ్చేసరికి 3%. విచ్ అలయన్స్ పార్టీ హ్యాస్ స్ట్రాంగ్ క్యాడర్ ఇన్ కేరళ? ఎల్డిఎఫ్ వచ్చేసి 40%, అలాగే యూడిఎఫ్కి వచ్చేసి 34%, బీజేపీకి వచ్చేసి 18%, అదర్స్కి వచ్చేసి 4%. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ది వెల్ఫేర్ స్కీమ్స్ టేకెన్ అప్ ఇంప్లిమెంటెడ్ ఇన్ కేరళ డ్యూరింగ్ 2021 to 2026 బై ద ప్రజెంట్ గవర్నమెంట్? ఎస్ సాటిస్ఫైడ్ అనే వాళ్ళు వచ్చేసి 39%, సాటిస్ఫైడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ వచ్చేసి 12%, కంప్లీట్లీ డిస్సాటిస్ఫైడ్ 40%, ఏమీ చెప్పలేము తెలియదని 4%. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ద కరప్షన్ చార్జెస్ అగేనెస్ట్ ఎమ్మెల్యే మినిస్టర్స్ ఇన్ కేరళ? ఎస్ కరప్టెడ్ అని చెప్పేవాళ్ళు 21%, కరప్టెడ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 26%, నాట్ కరప్టెడ్ 39%, ఏమి చెప్పలేము తెలియదనే వాళ్ళు 14%. విచ్ అలయన్స్ పార్టీ విల్ బి బెటర్ ఫర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ కేరళ అనే దాంట్లో కూడా ఎల్డిఎఫ్ ప్లస్కి వచ్చేసి 40%, యూడిఎఫ్ ప్లస్కి వచ్చేసి 38%, బీజేపీ ఎన్డీఏ 14%, అదర్స్ 5%. హౌ డు యూ రేట్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఇన్ కేరళ అంటే ఎక్సలెంట్ అని 11%, గుడ్ అండ్ 36%, యావరేజ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 10%, పూర్ అనేది 40% చెప్పారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, అంటే బాగుంది అని చెప్పిన వాళ్ళు, బాగలేదు అని చెప్పిన వాళ్ళు ఇంచుమించు పెద్ద తేడా కొంత ఒక 6% వేరియేషన్ ఏమో కనిపిస్తుంది. విచ్ ఫ్యాక్టర్ డూ యూ కన్సిడర్ బిఫోర్ ఓటింగ్ టు ఎనీ పార్టీ అలయన్స్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్? అన్ఎంప్లాయ్మెంట్ అనేది 16%, కరప్షన్ అనేది 9%, ప్రైస్ రైజ్ 17%, ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ 13%, రిలీజియన్ 3%, లా అండ్ ఆర్డర్ 5%, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 7%, వెల్ఫేర్ స్కీమ్స్ 11%, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 8%, కమ్యూనల్ టెన్షన్స్ 8%. ఇంకా తెలియదు, ఏమి చెప్పలేము అనేవాళ్ళు.
వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బీజేపీ ఆన్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ అలయన్స్ ఇన్ కేరళ? ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ అలయన్స్లో అనేది ఏది? వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ బీజేపీ ఆన్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ అలయన్స్? బీజేపీ విల్ డ్యామేజ్ ఎల్డిఎఫ్ 34%, బీజేపీ విల్ డ్యామేజ్ యూడిఎఫ్ 18%, బీజేపీ విల్ డ్యామేజ్ బోత్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ 12%, నో ఇంపాక్ట్ ఆఫ్ బీజేపీ అండ్ బోత్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్ వచ్చేసి 30%. లైక్హుడ్ ఆఫ్ ఓటింగ్ ఫర్ ఇంక్రిప్మెంట్ ఎమ్మెల్యే అన్లైక్లీ, హైలీ అన్లైక్లీ 38.5%, లైక్లీ మోస్ట్ లైక్లీ 39%, పార్షియల్లీ మేబీ 10%. సో తెలియదు ఏం చెప్పేవాళ్ళనే వాళ్ళది కూడా ఎక్కువ ఉంది, 12.5%. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ శబరిమల గోల్డ్ థ్రిఫ్ట్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్ 2026? ఏంటి? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ శబరిమల గోల్డ్ థ్రిఫ్ట్ ఇన్ కేరళ అసెంబ్లీ అంటే నో ఇంపాక్ట్ అనేది 46%, ఇంపాక్ట్ ఆన్ ఎల్డిఎఫ్కి 20% పడుతుంది, ఇంపాక్ట్ ఆన్ యూడిఎఫ్కి 11% పడుతుంది, ఇంపాక్ట్ ఆన్ బోత్ ఎల్డిఎఫ్ అండ్ యూడిఎఫ్కి 14% పడుతుందట. Do you believe on the allegations of UDF that CPM BJP have a tacit alliance? So yes, we will believe 40%. So నమ్ముతున్నారనే వాళ్ళు ఎంతమంది? No, we won't believe 34%. Can't say no idea అని చెప్పే వాళ్ళు 26%. Do you agree that BJP and UDF have a tacit alliance in Kerala as per the statement given by the Chief Minister C. Pinarayi Vijayan? Yes, we will believe 33%. No, we won't believe 47%. Can't say no idea అని చెప్పేవాళ్ళు ఇంతమంది. Do you believe that Umal is a B team for UDF in Kerala? సో ఎస్ బిలీవ్ అనేవాళ్ళు 46%, నో వోంట్ బిలీవ్ అనేవాళ్ళు 40%, బిలీవ్ అప్ టు సర్టెన్ ఎక్స్టెంట్ 8%. విచ్ కమ్యూనిటీ ఈజ్ మోస్ట్ లైక్లీ టు డిసైడ్ ది ఎలక్షన్ రిజల్ట్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్ 2026? ముస్లిమ్స్ ఎఫెక్ట్ 38%, క్రిస్టియన్ 39%, నాయర్ 21%, అదర్ హిందూస్ వచ్చేసి 24%. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే ఎల్డిఎఫ్కి వచ్చేసి 39%, యూడిఎఫ్కి వచ్చేసరికి 38%. జస్ట్ ఈ రెండింటి మధ్యలో 1% మాత్రమే ఉంది. బీజేపీ వచ్చేసి కేవలం 14% ఓట్ షేర్ను మాత్రమే కైవసం చేసుకోబోతుంది. అదర్స్ వచ్చేసి 6% వచ్చేసి. సో దీంట్లో మన డయాగ్రామ్లో చూడొచ్చు ఎట్లా ఉందో బీజేపీ. సో ఇది ఆరెంజ్, ఎల్డిఎఫ్, యూడిఎఫ్. సో మొత్తానికైతే టైట్ పొజిషన్ కనిపిస్తుంది. సో దీంట్లో రీజన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఆఫ్ ఫర్ పార్టీస్ ఇన్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ రీజియన్ ప్రకారం చూసుకుంటే ఎవరికెన్ని నార్థరన్ కేరళలో 78 ఉంటే దీంట్లో ఎల్డిఎఫ్కి వచ్చేసి 26 నుంచి 27, యూడిఎఫ్కి వచ్చేసి 21 నుంచి 23, బీజేపీ కేవలం 1 మాత్రమే. సెంట్రల్ కేరళకు వచ్చేసి 53 ఉంటే 29 నుంచి 30, 23 నుంచి 24. తర్వాత సౌత్ రన్ కేరళనైతే 39 ఉంటే 14 నుంచి 16 ఎల్డిఎఫ్కి, యూడిఎఫ్కి 23 నుంచి 25, టోటల్గా 140. దీంట్లో 69 నుంచి 73 వీళ్ళకి ఎల్డిఎఫ్కి, యూడిఎఫ్కి వచ్చేసి 67 నుంచి 72, బీజేపీకి కేవలం 3 నుంచి 4 మాత్రమే. సో ఇది చూసినాం కదా 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ ప్రీ పోల్ సర్వే రిజల్ట్ ఏ విధంగా ఉందో మేము ఎందుకు తీసుకొచ్చినాము. అందరికీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. తమిళనాడులో ఎవరు పీఠం కైవసం చేసుకోబోతున్నారు, సో విజయ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాడు. అయితే ఈ సర్వే ప్రకారం అయితే విజయ్ మాత్రము తాను అధికారంలోకి రాకున్నా తాము ఒక 14 నుంచి 18% ఓట్ షేర్ మాత్రమే సంపాదించుకునే అవకాశం ఉంది. ఒకవేళ 18% ఓట్ షేర్ కనుక దాటితే కనుక సో స్టాలిన్కి కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయనేది ఈ సర్వే ప్రకారం తెలుస్తుంది. సో ఇక ఎల్డిఎఫ్, యూడిఎఫ్కి వచ్చేసి కేరళ విషయానికి వస్తే కూడా టైట్ ఉండే అవకాశం ఉంది. ఇక అస్సాం విషయం కూడా చూసినాం ఓవరాల్గా. సో ఇది ఈ 3 రాష్ట్రాల ప్రీ పోల్ సర్వే.